గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి, an aptitude trainer. సో ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ లో ఈ రోజు మనము సిక్స్త్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో సిక్స్త్ టాపిక్ యావరేజెస్. సో ఆల్రెడీ యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ ఫార్ములా నుంచి సమ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, యావరేజ్ ఇంటూ నెంబర్. అంటే ఈ యావరేజ్ అనే టాపిక్ లో మీరు ఏ క్వశ్చన్ అటెండ్ చేసినా ఈ ఫార్ములా గుర్తుండాలి. ఏంటంటే సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. సో మొత్తం యావరేజ్ అనే టాపిక్ లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. అది ఏ ఎగ్జామ్ అని రాయండి, యావరేజ్ అనే టాపిక్ మీద క్వశ్చన్ రాగానే మిమ్మల్ని ఏం గుర్తు రావాలి, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ 10 మ్యాచ్లు ఆడిండు, యావరేజ్ 40 రన్స్. సచిన్ టెండూల్కర్ 10 మ్యాచ్లు ఆడిండు, యావరేజ్ 40. సమ్ ఎంత, 10 into 40 ఎంత, 400. ఇప్పుడు మీరు సేమ్ ఎగ్జామ్ రాసిండ్రు, 5 సబ్జెక్ట్స్, యావరేజ్ మార్క్స్ 80. ఆన్సర్ 5 into 80 400. సో మీ మైండ్ లో యావరేజ్ అనే టాపిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలంటే యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫార్ములా నుంచి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. అది ఎంత కష్టమైన క్వశ్చన్ ఎగ్జామ్ కానివ్వండి, యావరేజ్ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చిందంటే మీ మైండ్ లో ఉండాలి సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఈ ఫార్ములా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ కట్. అంటే ప్రతి యావరేజ్ క్వశ్చన్ మేము చెప్పే టిప్స్ యూజ్ చేయగలిగితే పిన్ని పేపర్ లేకుండా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అది ఎలా నేను రాబోయే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో చెప్తా. సో ఒక శాంపిల్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 27. The average of 5 numbers is 27. If one number is excluded, the average becomes 25. The average of 5 numbers is 27. If one number is excluded, the average becomes 25. The excluded number is question mark. The average of 5 numbers is 27. If one number is excluded, the average becomes 25. The excluded number is. I said already, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ మొత్తం చదవకండి, టైం వేస్ట్ అవుతుంది. క్వశ్చన్ చదివేటప్పుడు ఆన్సర్ చేయండి. ఎలా, ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 27 అనగానే 5 into 27 ఎంత, 135. ఇఫ్ వన్ నెంబర్ ఇస్ ఎక్స్క్లూడెడ్, ఇంకెన్ని నెంబర్స్ ఉంటాయి, 4. యావరేజ్ బికమ్స్ 25. 4 into 25 100. ఇంతకుముందు 135 ఉండేది, ఇప్పుడు 100 అయింది. అంటే ఆ నెంబర్ ఎంత, 35. వన్స్ అగైన్, ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 27. 5 into 27 135. If one number is excluded, remaining 4, average becomes 25. 4 into 25 ఎంత, 100. ఇంతకుముందు 135 ఉండేది, ఇప్పుడు 100 అయింది. అంటే ఆ నెంబర్ ఎంత, 35. షార్ట్ కట్ ఏంటంటే, అంటే ఇలా కూడా ఆలోచించవచ్చు మీరు. ఫస్ట్ టైం యావరేజ్ 27 అయింది, ఒక నెంబర్ పోవటం యావరేజ్ 25 అయింది. అంటే యావరేజ్ తగ్గింది అంటే ఆ నెంబర్ కి 27 కంటే ఎక్కువ ఉంటది, 27 ప్లస్. ఎంత తగ్గింది యావరేజ్, 27 ఉన్నది కాస్త 25 అయింది. ఎంత తగ్గింది, 2. ఎంతమందికి, 4. 4 into 2 8. అంటే ఆ నెంబర్ కి 8 ఎగస్ట్రా ఉంటది. 27 + 8 35. ఈ షార్ట్ కట్ ఇంపార్టెంట్. ఎలా అంటే మోసం చెప్తా. ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 27. ఇఫ్ వన్ నెంబర్ ఇస్ ఎక్స్క్లూడెడ్, ద యావరేజ్ బికమ్స్ 25. అంటే 27 అన్న యావరేజ్ 25 అయింది. అంటే ఒక నెంబర్ వెళ్ళిపోవటం వల్ల యావరేజ్ తగ్గిందంటే దాని మీనింగ్ పోయిన నెంబర్ కి 27 కంటే ఎక్కువ ఉన్నది, అందుకే తగ్గింది. ఎంత తగ్గింది, 2. ఎంతమందికి, 4 members కి. 4 into 2 ఎంత, 8. అంటే ఆ పోయిన నెంబర్ కి 27 కాకుండా 8 ఎగస్ట్రా ఉంటది. 27 + 8 ఎంత, 35. ఓకేనా? సో ఇలా ఇది నార్మల్ మెథడ్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటది. ఇది షార్ట్ కట్ మనం మాత్రం చెప్తాం. ఇది ఈ టాపిక్ అని కాదు, యాప్టిల్ లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఆ క్వశ్చన్ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మెథడ్ అందరు చేసేది, ఒకటి షార్ట్ కట్ మనం మాత్రం అప్లై చేసేది. ఎందుకంటే నార్మల్ మెథడ్ అందరూ ఆలోచిస్తారు కదా, మరి మీకెందుకు జాబ్ రావాలి? సో సెకండ్ మెథడ్ అప్లై చేయాలి. ఒక ఆన్సర్ ఈస్ 35. సెకండ్ వన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 students in a class is 32 kgs. The average weight of 20 students in a class is 32 kgs. ఒక క్లాస్ లో 20 members ఉన్నప్పుడు యావరేజ్ 32 kgs. If the weight of the teacher be included, the average become 34 kgs. If the weight of the teacher be included, the average become 34 kgs. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు గెస్ చేయొచ్చు. ఎనీ గెస్? ద వెయిట్ ఆఫ్ ద టీచర్ విల్ బి. వన్స్ అగైన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 students in a class is 32 kgs. If the weight of the teacher be included, the average become 34 kgs.
వాట్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయాలి. ఎలా అంటే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 32 అనగానే 20 into 32 ఎంత? 640. ఓకేనా. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఇంక్లూడెడ్, అప్పుడు ఇంక్లూడింగ్ టీచర్ 21 అవుతారు. యావరేజ్ బికమ్ 34. 21 into 34 ఎంత? 714. ఇప్పుడేమో 714 ఉంది, టీచర్ రాకముందు 640 ఉంది. అంటే ఆ వచ్చిన టీచర్ యొక్క వెయిట్ ఎంత? 74. వన్స్ అగైన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 32. 20 into 32 ఎంత? 640. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఇంక్లూడెడ్ 21, యావరేజ్ బికమ్స్ 34. 21 into 34 ఎంత? 714. ఇప్పుడేమో 714 ఉంది, ఇంతకుముందేమో 640, డిఫరెన్స్ ఎంత? 74. ఏమైనా ఒక డౌట్ రావాలి, ఇదే మెథడ్ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది కదా సార్ అంటే ఎస్. ఇలా చేయకుండా షార్ట్ కట్ ఉంటాయి. ఏంటంటే అది లాజికల్ గా ఆలోచించండి. నేను చాలాసార్లు మీకు చెప్పి ఉంటాను, యాప్ట్యూడ్ లో మీ కోర్ సబ్జెక్ట్స్ లో ఓఎస్ కానీ, డివిఎంఎస్ కానీ, సిగ్నల్ సిస్టమ్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ, ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఒక సాధారణ ఒక ఐన్స్టీన్ ఫిజిసిస్ట్ లాగా ఆలోచించండి. కానీ యాప్ట్యూడ్ చేసేటప్పుడు ఒక సాధారణ వ్యక్తిలాగా ఆలోచించండి. లైక్ 9th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తిలాగా ఆలోచించాలి. అంటే ఒక సాధారణ వ్యక్తిలాగా ఆలోచించాలి. ఎలా అంటే 20 మెంబర్స్ యావరేజ్ 32. నా డౌట్ ఏంటంటే టీచర్ కూడా 32 ఉంటే అప్పుడు యావరేజ్ ఎంత ఉంటుంది? సేమ్ 32 ఉంటుంది. మరి ఎందుకు యావరేజ్ పెరిగిందంటే ఆ టీచర్ కి 32 కంటే ఎక్కువ ఉన్నది. ఓకేనా. 32 ప్లస్ ఎంత పెరిగింది యావరేజ్? 32 ఉన్నది కాస్త 34 అయింది. ఎంత పెరిగింది? 2 kgs. ఎంత మందికి? మొత్తం 21. యావరేజ్ పెరిగినా తగ్గినా అందరికి పెరుగుతుంది, అందరికి తగ్గుతుంది. 21 మందికి ఇంక్లూడింగ్ టీచర్ 2 kgs. 21 ఎంత? 42. అంటే వచ్చే టీచర్ కి 32 ఉండాలి, 42 ఎక్స్ట్రా ఉండాలి. మొత్తం ఎంత? 74. అది ఆన్సర్. సో వన్స్ అగైన్ మీరు ఎలా ఆలోచించాలి ఈ క్వశ్చన్ చూడగానంటే 20 మెంబర్స్ యావరేజ్ 32. ఒకవేళ టీచర్ కూడా 32 ఉంటే యావరేజ్ సేమ్ ఉండేది. మరి ఎందుకు యావరేజ్ పెరిగింది? ఆ వచ్చే టీచర్ కి 32 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత పెరిగింది? 2 kgs. ఎంత మందికి? 21 మెంబర్స్ కి. 21 2s ఎంత? 42. అంటే వచ్చే టీచర్ కి 32 కామన్ గా ఉండాలి, 42 ఎక్స్ట్రా ఉండాలి. 32 + 42 74. ఓకేనా. ఇది ఆన్సర్. సో ఇలా ప్రతి టాపిక్ షార్ట్ కట్ చెప్తాం. ఈ 2 శాంపిల్ క్వశ్చన్స్. ఇంకా మా దగ్గర షార్ట్ కట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఈ టాపిక్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగే ప్రతి క్వశ్చన్ కి మా దగ్గర లాజిక్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఫస్ట్ నేను చెప్తున్నా, ఆ లాజిక్స్ మాయి కాబట్టి మాకు గుర్తుంటాయి, మీకు గుర్తుండాలని ప్రాక్టీస్ చేయాలి. అని చెప్పి ఎక్కువ చేయకుండా వల్ల జాబులు వచ్చేస్తే డైలీ 30 minutes పెట్టుకోండి, కంపల్సరీ చేయండి. ఇది ఇంట్రెస్ట్ ఉందని చెప్పి 2 hours, ఇంట్రెస్ట్ లేని చెప్పి 10 నిమిషాలు చేయకూడదు. డైలీ 30 minutes అంటే 30 minutes, లేదా డైలీ 10 క్వశ్చన్స్ చేసినా మంత్లీ 300 క్వశ్చన్స్ అయితే ఇయర్లీ 3600. వన్స్ ఇమాజిన్ ఒక వ్యక్తి 3600 యాప్టిట్యూడ్ క్వశ్చన్ చేసినారంటే కంపల్సరీ దాన్ని జాబ్ పక్కన పెడితే థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇది యావరేజెస్. యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫార్ములా నుంచి సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. అది ఎంత కష్టమైన క్వశ్చన్ ఈ టాపిక్ లో ఒకటే గుర్తుపెట్టుకోండి, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఇప్పుడు మనం 6 టాపిక్స్ చెప్పినాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఏజెస్, యావరేజ్. ఇలా ఈ సిరీస్ లో 30 టాపిక్స్ కవర్ చేస్తాం. ఓకేనా. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు మేము ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఓకేనా. డైలీ 1 hour 30 days లో సిలబస్ అయిపోతుంది. 30 టాపిక్స్ కవర్ చేస్తాం. ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు కూడా ఆ ప్లేస్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. ఓకేనా. సో మీరు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.